మహానటుడు, నాటకర్త, అవధాని, కవితా కళానిధి కుంభావ సరస్వతి శ్రీ బడిజేపల్లి లక్ష్మీకాంత కవిగారి ధార్మిక కృతులు 7వ భాగం 26/11/24 శివానంద లహరి గురించే చెప్తున్నారు. ఆయన మీద రీసెర్చ్ చేసినటువంటి మల్లేల శ్రీహరి గారు. అందులోనే ఉన్న 50 శ్లోకాలే అయినట్టు. అధ్యాయామిత తేజసే అనే శ్లోకానికి ప్రకృతికి మించి అవ్వల వెలిగడు అనేవాడి శేషపద్యం అని. ప్రస్తుత శ్లోకాన్ని సమ్యక్ తాండవ సంభ్రమం నిలిపే పరమశివుడికి ఎన్నెన్నో విశేషణాలు, అనేక విశేషణాలతో అభివందింపబడే పరమశివుని విస్పష్ట వివరణాన్ని తగిన సీసం తీసుకున్నారు. అధ్యాయామిత తేజసే అంటానికి అమిత తేజోమూర్తి అయిన వాడు అని అనువాదం. ఇక అధ్యాయ అనే అనువాదం లేదు. ఈ లోపాన్ని తీర్చడానికి కవి స్వయంగా ప్రకృతికి మించి వెలిగేడు వాడు అని వివరించారు. శృతి పదై వేద్యాయ అనే దాని విశేషణంగా మొదటి పల్కల చేత తెలియందగిన అంటే తొలి పలుకుల చేత తెలియదగి అంటే వేదాల చేత అని తెలియించారు. సాధ్యాయ అనే దానికి అత్యాదులకు సాధ్యుడైన వాణ్ణి అని వివరణ. విద్యానందమయాత్మని అంటానికి మహిత విద్యానందమయ మూర్తి అయిన అగువాణి అని అనువా. త్రిజగత్ సంరక్షణోద్యోగిని అనే విశేషాన్ని ముల్లోకాలను రక్షించే ప్రయత్నం గలవాడి కోసం దీన్ని అఖిల లోకాలు ఏలునట్టు వాణి అని కవి అనువా. ముల్లోకాలు అనే పరిమితి లేకుండా అఖిల లోకాలు అంటాం చాలా విశాలార్థం తీసుకున్నారు. అలాగే ఏరుటకు ప్రయత్నించేవాడు అనే అర్థం కంటే ఏరునట్టివాడు అంటే విశిష్టార్థస్వం. అలాగే మూలంలోని భావమే మరికొంత అర్థవంతంగా ఈ విశేషణలో ప్రకటించారు. మూలంలో 3వ పాద ఆరంభంలో ధ్యేయ అఖిల యోగిభి అని మౌనీశ్వరుల చేత ధ్యానింపతగువాని అని సురగణై గేయాయ అనేది జే కొలంబు భూషించువాని జేజేలంటే దేవత అనేటువంటి వాడి అనువాదం అది భూషించడగా మార్చే. మాయావినే అనేది అమేయ మాయావిహారి అని ఆంధ్రీకరణ. కానీ ఈ ప్రయోగానికి ముందు అప్రమేయ అని ఉంది. దీనికి మూలం లేదు. ఆ తర్వాత సంయుక్తాండవ సంభ్రమాయ అన్నది తాండవారంభ సంభ్రమ ఉద్దండుడైన అని కవి అనువాదం. జటినే అనే దానికి మొదటి జడధారి అని తెలుగు. ప్రమధులు మొదలియారి ఆఘవిదారి అనే విశేషణాలు కవి స్వల్పపోల కల్పితం. నతి శంభవే అనే వాక్యాన్ని జోహారుడిడు అని తెలుగు చేశారు. అలా శేషపద్యాన్ని బడిజేపల్లి మూలంకి వన్నె తెచ్చే పద్ధతిలో మూలం కంటే భిన్నాలైన కొన్ని విశేషాలను కూడా కల్పించి శేషపద్యాన్ని ఎంతో మనోహరంగా అంచానుప్రాసబంధురంగా 56వ శ్లోకం నిత్యాయ త్రిగుణాత్మని అనేది పూర్వ శ్లోకంలాగా విభిన్న విశేషణాలతో పూర్వ శ్లోకంలో నాగానే తుది పాదం సాయం తాండవ సంభ్రమాయ జటినే స్నేయం జటినే సేయం నతి సంభవే అని ఉంది. దీన్ని బలిజేపల్లి మత్తేభ వృత్తంలో నిబంధించారు. తలతున్ అనే క్రియాపదంతో పద్యం ప్రారంభించి ఆటుపైన పద్యమెల్లా పరమేశ్వరుడు సంబంధ విశేషాలతో కూర్చాడు. నిత్యాయ అన్నది నిత్యమని, త్రిగుణాత్మతే అన్నది గుణత్రయాత్మ అని, పురజితే అనేది పురహంపన్ అని, కాత్యాయని శ్రేయసే అన్నది పార్వతీ సత్తప ఫలమున్ అని, సత్యాయ ఆది కుటుంబిని అనేది పాక్తన కుటుంబిని అని, ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే
అనేది మునిమన ప్రత్యక్ష చిన్మూర్తి నిశ్చరు అని మాయా సృష్ట జగత్తయాయ అన్నది మాయా పరికల్పిత అఖిల జగజ్జారుడని సకల ఆమ్నాయాంత సంచారిని అనేది త్రైవేద్యువేని సాయంతాండవ సంభ్రమ అనేది నిస్తుల సాయం నటనోద్భటున్ అని జటినే అన్నది జటి అని వరుస క్రమం తప్పకుండా అనువాది ఎందు చివర మహేశున్ దీన చింతామణి అని కవి కల్పించారు. నిత్యం సోదర పోషణాయ అనే శ్లోకానికి అకటా నిత్యం పొట్ట నింపుకొని అనే మత్తేభవృత్తం అరువ. అకటా అనేది సంతాపార్థంలో పద్య ప్రారంభం. ఈ పద్యం మూల విధేయంగా అనూదితమై తెలుగు నుడికారానికి ప్రాముఖ్యం. నిత్యం సోదర పోషణాయ అనేదాని నిత్యం పొట్ట నింపుకొను అనే చక్కని తెలుగు. సకలానుద్దేశ్య విత్తాయ శ్రద్ధ పర్యటనం కరోమి అనే వాక్యాన్ని విత్తాశం సదా కొంపకు అల్లాడుదు అనడం అసంభవ అనుభవపూర్వకమైన ఆవేదన. అలాగే సకలానుద్దేశ్య అందరినీ ఉద్దేశించి అనర్థం. కానీ అనువాదంలో అర్ధ గౌరవం పొందటానికి కొంపకు అనే జాతీయమైన నుడికారం. భవతత్ సేవానాం నజానే అనే వాక్యాన్ని నీ చరణ సేవం చేయ అని అందు మూలంలోని చరణ శబ్దం ప్రయోగించారు. మజ్జన్మాంతర పుణ్యపాక బలత అనేదాన్ని మత్పూర్వజన్మ కృతంబౌ సుకృతంబు చేత అని అనువ. త్వం సర్వాంతర అనేదాన్ని సకలాంతర్యామివౌ నువ్వు అని ఆంధ్రీకరి. తిష్టస్వేవ హితేన నా పశుపతే తే రక్షణీయోస్మ్యహం అనే ప్రస్తుత శ్లోక చతుర్థ పాదాన్ని నువ్వు తప్పక ఉన్నావు, అందుచేత ఓ పశుపతి నేను నీకు రక్షింప తగినవాడు అనే అర్థం. దీన్ని బరిచేకల్లి మానక నాయందును లేకపోవిక అనంతా నన్ను ప్రోవందగున్ అని చక్కని తెలుగు. మూలంలో భావం ఎందు చంపగా పదాలు యథాతథంగా అనువదింపకపోయిందే అనే అర్థం ఎంతో విస్పష్టంగా హృదయస్పర్శిగా బిచ్చమెత్తుకునేవాడు తన పొట్ట నింపుకోవటానికి ఇంటింటికి తిరగటం మనకు తెలుసు. కనుకనే కవి కొంపకు అల్లాడుతావు అని చక్కగా చెప్పు. అలా అల్లాడు అనే పదం చెలించు, తిరుగు, క్షోభపడు, బాధపడు అనే అర్థాలు నిఘంటువులో ఉన్నాయి. వ్యర్థమైన పర్యాయ పదం అలాంటి తెలుగు పదం కవి ఎన్నుకోవడంలో రసౌచిత్య స్ఫోరక రామణీయక హృదయాన్ని వెల్లడిస్తోంది. మిగతా విషయాలు రేపు.